హాయ్ అండి మై డియర్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటి ఈరోజు ఇంత యాక్టివ్గా వచ్చాను అనుకుంటున్నారా? ఇంకా చేసేది ఏముంది, మన ఛానల్కి అయితే 2 స్ట్రైక్స్ పడ్డాయి కదా, చేసేది ఏం లేక నేనైతే ఇంకా రివ్యూ ఇవ్వనని చెప్పాను కదా. మీరు ఎవరు కామెంట్లు పెట్టట్లేదండి. చక్కగా ఉన్నారు, బాగున్నారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని మీ అందరు కామెంట్లు పెట్టడం వల్లే నేను ఉత్సాహంగా వీడియోలు అయితే పోస్ట్ చేశాను. మరి మీరు ఎవరు కామెంట్ పెట్టట్లేదండి నేను వీడియోతో. సరేలేండి, అసలు ఇంకా పొద్దున్న వీడియో వేద్దాం అనుకున్నా, కానీ మార్నింగ్ అయితే మా బాబు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాను. స్కూల్లో మేడంతో మాట్లాడి వచ్చేలకే 12కి వెళ్ళాను. ఖచ్చితంగా లంచ్ బ్రేక్ టయానికి వెళ్ళాను. ఇంటికి వచ్చేలాక 1:30 అయింది అనమాట. మేడం నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. బాబుకి కొంచెం మ్యాథ్స్ రావట్లేదని కొంచెం చెప్పాను. నా పక్క నుండే చూపించారు. అసలు బాబు రైటింగ్ ఎక్సలెంట్గా ఉంది, చాలా చక్కగా రాశాడు మేడం అని చెప్పేసి మేడం చెప్పగానే నా తల్లి మనసు అయితే ఒక్కసారిగా ఆనందపడింది అనమాట. సో బాగుంటుందండి స్కూల్లో ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది. నారాయణ స్కూల్లో ఏదో అంటారు కదా, టెన్షను ఎక్కువ ప్రెజర్ పెడతారని, పీస్ఫుల్గా ఉంటుంది పిల్లల మైండ్. అంత ఎక్కువేమి ఉండదండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మా బాబుని చదివిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా కొంచెం మేడం నేను మాట్లాడుకున్నా. మేడం వాళ్ళ స్కూల్కి కూడా ఒక ఛానల్ క్రియేట్ చేయమన్నారు. ఆల్రెడీ మేడం ఛానల్ అయితే ఒక ఛానల్ అయితే క్రియేట్ ఉంది. ఆ 2 వీడియోలు అయితే డిలీట్ చేసేసి నేనైతే నారాయణ స్కూల్లో అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇదిగోండి మన ఫేస్తోనే వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో మీ అందరూ ఆదరించి తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమ్యూనిటీలో అయితే వేశాను, ఛానల్ లింక్ అయితే కమ్యూనిటీలో వేశాను. మీ అందరు తప్పకుండా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే మనకి గుడి బడి దైవంతో సమానం అంటారు కదా. అలాంటి బడిలో అయినా గుళ్ళో అయినా మంచి మంచి వీడియోలు మంచి కంటెంట్ వస్తే మనం సపోర్ట్ చేయక తప్పదు కదా, సపోర్ట్ చేయాలి. కాబట్టి నేను అందుకే లింక్ ఇచ్చానని చెప్తున్నాను. కమ్యూనిటీలో ఖచ్చితంగా వేస్తాను. వాళ్ళు అక్కడ ఏ వీడియో వేసినా ఇక్కడ నేనైతే కమ్యూనిటీలో వేస్తాను. మీ అందరి సపోర్ట్ అయితే కావాలన్నమాట. సో ఇవాళ అయితే వీడియో చూశారు కదా, ఎలా ఉంది, అద్దరిపోయింది కదా. అస్సలు ఎక్కడైతే లవ్ సింబల్ ఉంటుంది, ఇంకా అదే షర్ట్ కూడా వేసుకోవటం రాదా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు అలా మెట్లు దిగి వస్తా జారిపడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నిజంగా చాలా బాగుంది కదా. మనం ఏం చేద్దాం, మనం రివ్యూ ఇవ్వడానికైతే లేదనమాట. చేసేది ఏం లేదు, మనం రివ్యూ ఇస్తే చంపకేసి ఇలా కొడతారనమాట ఛానల్లో హోగాయి. అందుకే నేనైతే రివ్యూ ఇవ్వట్లేదు. కానీ మీరు చూడండి, వాళ్ళు పెట్టే దాంట్లోనే చూడండి. మనం ఇంకా ఎవరైతే సాహసం అయితే చేయరనమాట రివ్యూ ఇవ్వటానికి. ఆ ఛానల్ అంటే ఆ టీవీలో ఇది రివ్యూ ఇవ్వడానికి ఎవరు సాహసం చేయరు. నేను కూడా తలుచుకోవట్లేదు, నేను చేయను అనమాట. అందుకే మీతో మొత్తుకుంటున్నాను నేను. అమ్మో, అస్సలు ఎట్టి పరిస్థితిలో పొరపాటు చేయొద్దు నాలాగా. నేనైతే నేను చేసిందంతా రైటే, కానీ వాళ్ళ దృష్టిలో పొరపాటు అనిపించింది. సో నేను చెప్పాను కదా నిన్న మీకు, ఒక థంబ్నెయిల్ లేదు, ఒక టైటిల్ లేదు, అండ్ ఒక నేమ్ మెన్షన్ చేయటం లేదు, ఏమీ లేదు. నేను నా పాటికి నేను మాట్లాడుకుంటూ రివ్యూ ఇచ్చుకున్నాను. కానీ అది వాళ్ళ కంటెంట్ అనుకున్నారేమో. సర్లే, ఏ చేసినా మన మంచికే, ఒక చెడు వెనక ఒక మంచి జరుగుతుంది అనుకొని ముందుకు వెళితేనే మనము ముందుకెళ్ళగలుగుతాము. మన వేగని వీడియోలు అయితే ఇంకా పైనుంచి తప్పకుండా టకా వేస్తాను. ఓన్ వీడియోలు ఈ ఛానల్లో వేస్తాను. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. రోజుకి ఎన్ని వీడియోలు పోస్ట్ చేస్తానో కూడా నాకే తెలియదు. కొన్ని వ్లాగ్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఈ ఛానల్లో వేద్దాం అనుకుంటున్నాను. సరే చూద్దాం. ఈ ఛానల్లో ఓన్ వీడియోలకి రివ్యూన 1 lakhకి వెళ్ళిపోతుందేమో అనేది ఆశిస్తున్నాను. నాకు అంతగా కోరికైతే లేదులేండి, జస్ట్ ఆశిస్తున్నా త్వరగా 1 lakhకి వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటున్నా. మీరంతా సీన్గా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మేము ఛానల్ పోగొట్టుకొని సీరియల్ రివ్యూ ఇచ్చి మళ్ళీ ఛానల్ పెట్టి మీకు రివ్యూ ఇస్తే మీకు ఆనందం, మాకు రెవెన్యూ వచ్చిద్దని మాకు ఆనందం. ఇంకా రెవెన్యూకి ఆశపడి పద్దాకలు ఇన్ని వేల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ని అయితే రిస్క్లో పెట్టదలుచుకోవట్లేదు నేను. మీతో చెప్పాను కదా ఇదివరకు. ఏదన్నా వీలుంటే నాకు తెలిసిన కొన్ని స్టోరీస్ అయితే చెప్తాను, మీరు చూడండి. ఈరోజైతే నేను ప్రెగ్నెంట్ వాళ్ళ లేడీస్కి గురించి కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఎలాంటి జాగ్రత్తలు అంటే నా గురించే చెప్తాను, ఎవరి గురించో కాదు. నేనైతే ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిన
1 ఇయర్ ఫస్ట్ మ్యారేజ్కే నేను 4th మంత్ ప్రెగ్నెంట్ అనమాట. ఇంకా మా ఊరు హాస్పిటల్లోనే చూపించుకుంటూ ఉండగా అక్కడ మేడం అన్నారు గ్రోత్ బాగానే ఉంది అని చెప్పి ఏదో ఇండిషన్లు ఇస్తూ ఉన్నారు, దేనికో మరి ఇంకొంచెం గ్రోత్ రావడానికి. అట్లా ఇండిషన్ ఇస్తూ ఇంకా 4th మంత్ వచ్చేదాకైతే ఇండిషన్లు ఇస్తున్నారు. ఎనీ టైం ఎప్పుడన్నా నీకు కొంచెం అన్నా బ్లీడింగ్ కనిపిస్తే మా దగ్గరికి రమ్మన్నాడు. సరే అని చెప్పేసి మేము ఇంకా సరే అన్నాము. లేదంటే ఇప్పటికి నాకు 2 kids ఉండేవాళ్ళు అనమాట, 2 పిల్లలు ఉండేవాళ్ళు. ఇంకా మా పెళ్లి రోజు ఫస్ట్ యానివర్సరీ డే వచ్చింది. ఫస్ట్ యానివర్సరీ డే రోజే మేడం చెప్పినట్టు నాకు కొంచెం బ్లీడింగ్ అయితే కనిపించడంతో నేనైతే షాక్ అయిపోయి ఇంకా అత్తయ్య అని చెప్పి మా అత్తయ్యని పిలిచాను. ఇంకా అత్తయ్య అయితే ఎమ్మటిని హాస్పిటల్ తీసుకెళ్తే మీకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అందుకే ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, డిఎన్సీ చేస్తానంది. డిఎన్సీ అంటే నరకం అండి, ఎంత నరకం అంటే మాటల్లో అయితే చెప్పలేము. మళ్ళీ బతికి బయటపడ్డట్టే అంత నరకం. అప్పట్లో డిఎన్సీ, ఇప్పట్లో డిఎన్సీ కూడా చేయించుకున్నాలండి, అది కూడా చెప్తాను మెల్లమెల్లగా. చేయించుకొని వచ్చినాక ఇంకా నాకైతే ప్రెగ్నెన్సీ 1 yearకి కూడా అందుకోలేదు. మళ్ళీ 2nd ఇయర్కి అయితే అందుకుంది. మాది 2016 మ్యారేజ్ అయింది. 16లోనే నాకు అదే ఫస్ట్ యానివర్సరీ 70కి నాకు ప్రెగ్నెంట్ అందుకుంది. 17కి ప్రెగ్నెంట్ అందుకొని ఇంకా 17th అంతా రాలేదు. మళ్ళీ 18 అందుకుంది. 18 ఎండింగ్ కల్లా మా వాడు పుట్టారనమాట 1 సంవత్సరానికి. సో మా వాడు పుట్టినాక ఇంకంతా ఒంగోలు వచ్చి చూపించుకున్నాను. ఇంకా మా ఊర్లో చూపించుకునే ఇంట్రెస్ట్ లేక అసలు వద్దనుకున్నాను మా ఊర్లో, ఎందుకంటే ఫస్ట్ అలా జరిగింది కదా. వద్దనుకుంది నేను కాదు, మా పెద్ద అక్క అనమాట. అక్కడ వద్దు, చూపించుకోవద్దు, అస్సలు వద్దునే వద్దు, నువ్వు వచ్చేసే ఒంగోలు చూపిస్తానని ఒంగోలు చూపిస్తే ఒంగోలు మణిమాల డాక్టర్ గారు బాగానే ట్రీట్ చేశారు. ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ చేయించుకున్నాను. లాస్ట్లో అయితే ఇంకా నార్మల్ డెలివరీ కోసం ఎక్కడెక్కడ ప్రయత్నించాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ప్రతి నెల చెకప్ చేసి అంతా బాగుందమ్మా, ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం అని చెప్పింది. చెప్పడంతో మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మా బాబుని చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు వీడియోలో, చూడకపోతే నేను మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. వాడే నా కొడుకు అనమాట. 7 years బ్యాక్ స్టోరీ ఇది, 7 సంవత్సరాల కిందట స్టోరీ అయితే చెప్తున్నాను. సో అప్పుడు ఇంకా అలా జరిగింది. తర్వాత నాకు నార్మల్ అయిందా సి సెక్షన్ అయిందా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఈరోజు అయితే మీరు వీడియో చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేసింది, చూశాను సిస్టర్ బాగుంది అని కామెంట్ చేయండి. మరి మనమేమో రివ్యూ చేయడానికి లేదు కాబట్టి మనమైతే రివ్యూ చేయలేము. అందుకే నేను ఏం చేయాలో అర్థం కాక ఎలాంటి వీడియోలు వేయాలి అని రాత్రి అయితే ఒక వీడియో మీకు వేశాను. మీరు ఆ వీడియోలో చెప్తే నేను దాన్ని బట్టి వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ మీరు చెప్పలేదు కదా. సో అందుకే నేను మళ్ళీ ఇట్లా ఇంకొక వీడియోలో అయితే అడుగుతున్నాను. చెప్పండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోలు కావాలి అని చెప్తే ఖచ్చితంగా అలాంటి కంటెంట్ అలాంటి వీడియోలే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను కూడా తొందరగా క్లిక్ అవుతానని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.